రాయితీలపై చేపపిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్పై గత 2 రోజులుగా చర్చ సాగుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తలసాని చెప్పారు. అయితే ఆ సంవత్సరం 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించామని గర్వంగా చెప్పుకున్నారు. అదే 2022-23 సంవత్సరానికి 4.67 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయితీలపై చేప పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు తలసాని. 100% ఉచితంగా చేప పిల్లలు ఇవ్వాలి. ఈ రోజు దేశంలో అదనంగా ఎక్కడ లేని విధంగా రొయ్య పిల్లలు అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా సబ్సిడీ మీద రొయ్య పిల్లలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తద్వారా ఏంటంటే మత్స్యకారులలో సంపద పెంచాలి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, సామాజికంగా కూడా బలోపేతం చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి వారికి ఈ సీడ్ ఇవ్వడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పనిముట్లు, మీకు వలలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలని 1,000 కోట్ల రూపాయలతో తీసుకున్నటువంటిది సభకు తెలుసు అధ్యక్ష. దీంతో పాటు వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా మరి ఈ సంవత్సరం కల్పిస్తాం అధ్యక్ష. గతంలో కొంత చేసినాం, మరి ఈ సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా కల్పించాలనేటువంటి ఆలోచన మరి ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన